నచ్చజెప్పి ఇంట్లోకి పంపించినట్లుగా కూడా తెలుస్తుంది. ప్రస్తుతం లావణ్య ఇంట్లో ఉన్నాం మనం. లావణ్య ఇంట్లోకి తల్లిదండ్రులు కూడా పైన ఉన్నట్లుగా కూడా తెలుస్తుంది. ప్రస్తుతం లావణ్యతో మాట్లాడడం అసలు ఎట్లాంటి నిన్న ఉద్రిక్తతల అనంతరం ఎలాంటి పరిణామాలు ఉన్నాయి, ఈ విల్లాకు సంబంధించిన ఇంటి విషయంలో కూడా అనేక వివాదాలు వస్తున్న నేపథ్యంలో ఒక క్లారిటీ తీసుకునే ప్రయత్నం చేద్దాం. లావణ్య గారు చెప్పండి, ఇప్పటి వరకు ఒక రకమైనటువంటి వివాదం జరిగింది. రాస్తావును మీరు పెళ్లి చేసుకున్నారు, తర్వాత అంటే కేసులు నమోదైనాయి, అనంత కొన్ని వివాదాలు. కానీ ఇప్పుడు మెయిన్గా ఈ ఇంటి గురించి వివాదం జరుగుతుంది. ఇప్పుడు ఏం చెప్తారు మీరు? నిన్న ఎవరో లోపలికి రమ్మంటే రానివ్వడం కాదు, అందరూ వెళ్ళిపోయిన తర్వాత మాకు మాట్లాడుకోవడానికి స్పేస్ వచ్చింది. నాకెంత కాదన్నా ఇప్పుడు కొట్లాడుకున్న ఏదున్నా ఎంత కాదన్నా నాకు తల్లిదండ్రుల్లాగే అత్తమామే వెళ్ళి మాట్లాడేసుకున్నాము. మాకు 5 నిమిషాలు పట్టలేదు నార్మల్ అవ్వడానికి. హూ నోస్ ఇదంతా మేబీ మాకు మంచి అవ్వడానికి జరుగుతుందేమో, లేకపోతే రాజే రావచ్చేమో. ఇప్పుడు ఎలాగైతే వాళ్ళు వచ్చి రావడానికి హక్కు ఉంది అన్నారు, కోర్టులో కేసు ఉండగా అన్నారంటే ఇప్పుడు రాస్తారుని ఎక్కడున్నాడో అక్కడికి వెళ్ళిపోవచ్చు అనే కదా అర్థం. నేను కూడా విడిపోలేదు కదా. సో ఇప్పుడు కూడా నేను రాస్తాను ఎక్కడ షూటింగ్ జరుగుతుందో, చిన్నోడా నేను వస్తాను నాన్న, నేను కూడా చూసి మిస్ అవుతున్నాను, వాళ్ళు ఎలా ప్రాపర్టీ మీద ఇల్లు మా ఇల్లు అని వస్తున్నారో, మరి నేను అనుకుని నమ్మినా నేను రావచ్చు అనడానికి నా అత్తమామలు నాకు అంగీకారం ఇచ్చినట్టే కదా. నా అత్తమామలు నా ఇంట్లోనే ఉన్నారు హ్యాపీగా. వాళ్ళని నేను రావద్దు అనడానికి ఎలా అయితే వాళ్ళకి హక్కు ఉందని ప్రపంచం అంతా చెప్తుందో, నన్ను పంపించడానికి కూడా హక్కు వాళ్ళకి లేదు అన్నది కూడా ఉంది కదండి. దానికి నేను ఈ రోజున చట్టానికి మన మీడియాకి నేను థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను. ఇక్కడ ఎవరిని రావద్దు అనడానికి లేదు. రాస్తారని కూడా వస్తాడేమో, మేబీ రావడానికి ఇవన్నీ సంకేతాలేమో, నేను పాజిటివ్గానే తీసుకుంటాను. కానీ నిన్న జరిగిన దాడికి మాత్రం ఇలా జరగకూడదు అని కోరుకుంటున్నాను. ఇందులో రాస్తారునున్నాడా, వీళ్ళ పేరెంట్సే ఆ మనుషుల్ని తీసుకొచ్చారా, లేదా వేరే వాళ్ళు పంపించారా అన్నది ఇప్పుడు మేము కంప్లైంట్ ఇవ్వడానికి వెళ్తున్నాము. పోలీస్ ఇన్వెస్టిగేషన్లోనే తెలుస్తుంది. కానీ ఇప్పటికే ఈ ఇంటికి సంబంధించిన విషయంలో కొన్నప్పుడు కానీ మీరు సపోర్ట్ చేసినట్లుగా మీరు మొదటి నుంచి చెప్తున్నారు. మీ ఫాదర్ కూడా కొంచెం ఆర్థిక సహకారం చేశారు. మొదటి నుంచి కెరీర్ విషయంలో కూడా రాస్తారని సపోర్ట్ చేశాను. అదేవిధంగా ఈ విల్లా కొన్నప్పుడు కూడా మీరు సహకరించారని చెప్తున్నారు. మరి ఇప్పుడు మీకు పూర్తిగా హక్కు లేదు, అసలు నాకు కూడలే కాదని చెప్పి ఇప్పుడు రాస్తారని తల్లిదండ్రులు చెప్తున్నారు. దీన్ని ఎట్లా చూస్తారు మీరు? కోడలే కాదు అన్నప్పుడు మరి ఇప్పుడు ఎందుకు ఉన్నారు వాళ్ళు ఇక్కడ, ఎందుకు అడిగి లోపలికి ఇది వచ్చారు? టెనెంట్గా ఉన్నానా మరి నేను? లావణ్య మా ఇంట్లో టెనెంట్గా ఉంది అని చెప్పమనండి, పోనీ అగ్రిమెంట్ పేపర్స్ చూపించమనండి. నేను పోలీస్ కంప్లైంట్ ఇచ్చాను. మరి అదే పేరెంట్స్ పిల్లల్ని కానీ మాకు ఆశీర్వదించమని ఎందుకన్నారు? 2014లో పెళ్ళి అయితే 2019లో కూడా మమ్మల్ని ఆశీర్వదించారు, 2021లో కూడా ఆశీర్వదించారు పిల్లల్ని కనమని. ఫ్యామిలీ గొడవలు అన్నవి ఇప్పుడు నేను ఈ ప్రాపర్టీ కొన్నాను, ప్రాపర్టీ మీద అండి, విలువల మీద ప్రేమ తెలుస్తుంది, విలువల మీద. ఇంకా నేను అది వాళ్ళ సమగ్రతకే వదిలేస్తున్నాను. కాకపోతే నాకు వాళ్ళంటే కూడా రెస్పెక్ట్ ఉంది. ఇప్పుడు వస్తువు గురించే అయితే ఇది నా ఇల్లు, అతని ఇల్లు కూడా కాదు, మాది అంతే. నాది రాజ్ది. రాస్తాను పేరెంట్స్ది కూడా కాదు. అతని పేరెంట్స్గా వాళ్ళకి హక్కు ఉండొచ్చేమో, నా పేరెంట్స్గా మా వాళ్ళు వచ్చిపోవచ్చేమో. అంతేకాని మేము జీవనం సాగించిన తర్వాత మేమంటూ ఎంచుకున్న జర్నీలో వచ్చిన ఇల్లు ఇది. రాస్తారుని పేరెంట్స్ ఇదిగో నువ్వు ₹1 ఇస్తున్నాను వెళ్ళి కొనుక్కో అని వాళ్ళ నానిచ్చింది కాదు, రాస్తారుంది కూడా కాదు. అతను ఎలా అయితే కష్టపడి కొన్నాడు అని బయటకెళ్ళి అతను కష్టపడ్డాడు ప్యాషన్ పైన, నేను ఇంట్లో ఉండి బాధ్యతగా నా బాధ్యతలు వ్యవహరిస్తూ నేనున్నాను. సో ఇద్దరిదే అవుతుంది. లేదు ఒక్కరిదే అవుతుందంటే మరి ఇప్పుడు శేఖర్ భాష చట్టం కోసం ఫైట్ చేస్తున్నట్టు ఇంకా ఇంట్లో ఏ ఆడదానికి ఏ హక్కు లేదు, ఓన్లీ మగవాడికి హక్కు, లేదా ఇంటి పేరు ఎవరి మీద ఉంటుందో వాళ్ళకే హక్కు, ఇంట్లో ఆడవాళ్ళంతా బయటకు వెళ్ళండి అని చెప్పమనండి. మరి అందరితో పాటు నేను వెళ్తాను. లావణ్యకు ఒక్కదానికే స్పెషల్ చట్టం అంటే నేను ఒప్పుకోను. సో దీనిపైన ఇప్పటికే మీరు పోలీసులకు ఫిర్యాదు చేస్తామని చెప్తున్నారు. కానీ తల్లిదండ్రులు ఇప్పుడు లోపలికి మీరు తీసుకొచ్చారు నిన్న పోలీసుల సమక్షంలో. మరి ఇప్పుడు కలిసి ఉంటారా? అంత పాజిటివ్ అవుతుంది అనుకుంటున్నారా? ఈ వివాదానికి ఎండు పడుతుంది అనుకుంటున్నారా? ఏం చేయబోతున్నారు నెక్స్ట్ మీరు? నేను ఇంకా వేరే లీగల్ ఆన్గోయింగ్ కేసెస్ ఉన్నాయండి. మస్తాన్ పైన కేసు అయిన తర్వాత రాస్తారునికి మీడియా ముఖంగానే క్షమాపణ చెప్పడం జరిగింది. కాలు పట్టుకొని క్షమాపణ చెప్తున్నాను, ఎందుకంటే థింకింగ్ దట్ అతను నార్మల్ పని చేసుకుంటాడని వాళ్ళ పేరెంట్స్కి కూడా చెప్పడం జరిగింది. మా నంబర్స్ బ్లాక్ చేసినప్పటికీ మ్యూచువల్ ఫ్రెండ్స్తో, సినిమా సెలబ్రిటీస్తో కూడా కబురు పంపించాము, అడ్వకేట్స్తో కూడా, ప్లీజ్ రాజీ పడిపోదాము, వెనక్కి వచ్చేయండి అని. నేను ఆలోచించుకొని చెప్తానమ్మా అన్నారు అంకుల్. నేను మీకు కాల్ రికార్డింగ్ కూడా పంపిస్తాను. ఆలోచించుకొని చెప్తాను అన్న మనిషి వాళ్ళు ఒక 25 డేస్ అవుతుంది, 25 డేస్ ఎగో. మరి ఆలోచించుకొని చెప్తాను అన్న మనిషి రాస్తారు తల్లిదండ్రులే మీకు చెప్పారా? అంటే మాట్లాడదాం వివాదానికి ఓకే మధ్యలో ఉన్న వాళ్ళకి చెప్పారు. ఓకే, మరి అలా అన్న వాళ్ళిద్దరే వచ్చి ఉంటే నేను హ్యాపీగా పిలిచేదాన్ని, ఫుడ్ పెట్టి ఇది చేసేదాన్ని. బట్ రావడం దాడితో వచ్చి వాళ్ళు రావాలి అనుకోవడం కూడా కాదు, లావణ్యని పంపించేయాలి అన్నది. సో ఆ గొడవల్లో నాకేమైనా జరుగుంటే ఒక్క సెకండ్ కదా ప్రాణం పోవడము. వాళ్ళు రావద్దు, వాళ్ళ ఇంట్లో ఉండొద్దు అన్నది ప్రాబ్లం కాదు, నా పైన జరిగిన దాడి ప్రాబ్లం. రావాలి అనుకున్నది నా ఇంటెన్షనే, కోరుకున్నది నేనే, రమ్మన్నది కూడా నేనే. 20 డేస్ ఏగో కాల్, ఆయన మాట్లాడిన కాల్ నేనే రమ్మన్నాను. నింద కాదు,
20 days ఎగో వచ్చేసేయండి, డిస్కషన్ జరిగింది. ప్లీజ్ ఇంకా గొడవలు వద్దు, మీ మీద కోపంతో కాదు, రాజు మీద పెట్టి రాజు ఏదో జైలుకి వెళ్ళాలన్నది కూడా కాదు అని సాల్వ్ అవ్వడానికి మంచిగా ఆరంభం ఒక్క అడుగుతోనే కదండి. నేనే ఫార్వర్డ్ స్టెప్ తీసుకున్నాను, క్షమాపణ కోరాను, కేసు వెనక్కి తీసుకున్నాను. అక్కడి నుంచి రియాక్షన్ రాలేదు. ఎక్కడి నుంచి వచ్చింది? దాడి వచ్చింది. మళ్ళీ నేను వెళ్ళి లాస్ట్ టైం కూడా తలుపు కొట్టానండి. ఆ రోజు కూడా బిగ్ టీవీ ఫాలో అయినట్టుంది వాళ్ళ ఇంటికి. తలుపు కొట్టిన దానికి అటెంప్ట్ టు మర్డర్ కేసు పెట్టారు. ఇప్పుడు నాపై నిజంగానే దాడి జరిగింది. మరి నాపైన ఇప్పుడు హత్య ప్రయత్నం జరిగిన దానికి కారణం ఎవరవుతారు? రాజ్ తరుణ్ అవుతాడా? రాజ్ తరుణ్ పేరెంట్స్ అవుతారా? శేఖర్ భాష అవుతాడా? ప్రీతి అవుతారా? ఉదయ్ అవుతాడా? మేఘన అవుతుందో? నిన్న జరిగిన ఇంత రచ్చకి ఎవరు కారణం అవుతారు అన్నది ఖచ్చితంగా పోలీసులే చెప్పాలి. నేను లీగల్ యాక్షన్ అయితే తీసుకుంటాను. ఎవరు నిన్న నా పైన జరిగిన దాడికి అయితే నేను ఎట్టి పరిస్థితుల్లో వదిలిపెట్టను. సో నిన్న రాజ్ తరుణ్ని కోర్టు మెట్లు ఎక్కిస్తానని చెప్పారు. మళ్ళీ ఇప్పుడేమో ఒకవేళ వస్తే నేను స్వాగతిస్తానని చెప్తున్నారు. ఈ రెండు స్టాండ్ విషయంలో మీరు ఎట్లా ముందుకెళ్ళండి? ఇప్పుడు వస్తాను అన్నాడంటే వచ్చాడు, కాంప్రమైజ్